ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేటువంటి టాపిక్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకుముందు వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ విషయాన్ని నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఇంటెలిజెన్స్ కోషెంట్ ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఇంటెలిజెన్స్ కోషెంట్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎంతో ఉంటుంది. అయితే ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేది మనం మెజర్ చేయడానికి ఉన్నటువంటి ఫార్ములా MA/CA × 100, మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్ అంటే మానసిక వయసు, క్రోనలాజికల్ ఏజ్ అంటే అసలు వయసు ఇంటూ 100. ఈ ఫార్ములాతో మనకి ఇంటెలిజెన్స్ కోషెంట్ మనం ఐక్యూని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మానసిక వయసు అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? అసలు వయసు మనకు తెలుసు, ప్రతి వ్యక్తి యొక్క అసలు వయసు. మానసిక వయసు ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ మానసిక వయసుని తెలుసుకోవడానికి సైకాలజీలో రకరకాలైనటువంటి పరీక్షలు తయారు చేయబడి ఉన్నాయి. ప్రతి ఏజ్ గ్రూప్కి స్టార్టింగ్ ఫ్రమ్ 3 years to 18 years ప్రతి ఏజ్ గ్రూప్కి మరి టెస్ట్లు తయారు చేయబడి ఉన్నాయి. ఈ టెస్ట్లన్నీ కూడా కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్ మీద ఆధారపడి తయారు చేయబడినటువంటి పరీక్షలు. ఈ పరీక్షలు మరి ఏ వయసు విద్యార్థికి మనం కండక్ట్ చేస్తున్నామో ఆ వయసు వారికి తయారు చేయబడినటువంటి పరీక్ష వాళ్ళకి ఇచ్చినప్పుడు అవి అన్నీ సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఆ తర్వాత ఏజ్ వాళ్ళది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 years old ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ 9 years ఏజ్ గ్రూప్ కొరకు తయారు చేయబడినటువంటి టెస్ట్ ఇచ్చినప్పుడు ఆ టెస్ట్ కంప్లీట్గా అన్ని అంశాలు సక్సెస్ఫుల్గా చేయగలిగితే వాళ్ళకి ఏం చేయాలంటే 10 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి తయారు చేయబడినటువంటి టెస్ట్ని వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగినప్పుడు 11 years ఏజ్ గ్రూప్ కొరకు తయారు చేయబడినటువంటి పరీక్ష వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా చేయగలిగితే అప్పుడు 12 years old గురించి తయారు చేయబడినటువంటి పరీక్ష వాడికి ఇవ్వాలి. అప్పుడు ఆ పరీక్ష కనుక వాళ్ళు సరిగ్గా చేయలేకపోతే అప్పుడు వాళ్ళ మానసిక వయసు 11 yearsగా గుర్తించడం అనేది జరుగుతుంది. అప్పుడు 11/9 years, అతని అసలు వయసు 9 years కాబట్టి 11/9 × 100 చేసినప్పుడు అతని యొక్క ఐక్యూ అనేది తెలుస్తుంది. అయితే ఈ పరీక్షలన్నీ ఎక్కడ ఉన్నాయంటే సైకాలజిస్టులు తయారు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతము ఆ విధానంలోనే కాకుండా వాళ్ళు కొన్ని పరీక్షలు తయారు చేసి వాటిని ప్రమాణీకరించడం జరిగిందనమాట. అటువంటి పరీక్షలు సైకాలజీ ఆర్గనైజేషన్స్లో ఉన్నప్పుడు వాటిని మనం తెప్పించుకొని మరి మనం ఎవరికైతే కండక్ట్ చేయాలో వాటికి మనము ఈ టెస్టుల్ని కండక్ట్ చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.